హాయ్ గాయ్స్, నా బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఈరోజుతో 20,000 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. అందులో భాగంగా ఈరోజు సర్వీస్ సెంటర్ రావడం జరిగింది. సర్వీస్ పర్సన్ అయితే బైక్ని ఇన్స్పెక్ట్ చేసి ఏవే పార్ట్స్ పోయినాయి అనేసి ఒక లిస్ట్ రాసి ఇచ్చిండు. ఆ లిస్ట్ తీసుకెళ్ళి ఇదిగో ఈ అన్నకి ఇస్తే మనడు అన్నీ వెతికి పెట్టిండు. ఆ సరుకంతా మందే, మన బండి కోసమే. అందులో ఏమేమి ఉంది అంటే, ఇది వచ్చేసి సర్వీస్ కిట్ 1145. ఇందులో బేసిక్గా మనకు ఎయిర్ ఫిల్టరు, లిక్విడ్ ఫిల్టరు, మిగిలిన కాంపోనెంట్స్ ఉంటాయి. దాంతోపాటు బ్రేక్ ప్యాడ్ కిట్ 250 రూపీస్, అలాగే బేరింగ్స్, ఎందుకంటే మన బండికి చైన్ స్ప్రాకెట్ కూడా పోయింది. సో ఆ చైన్ స్ప్రాకెట్ కిట్ ఇది వచ్చేసి మనకు 2000 రూపీస్ పడింది. అన్ని స్పేర్ పార్ట్స్ అయితే కలెక్ట్ చేసుకుని సర్వీస్ పర్సన్కి ఇచ్చేసి నేనైతే వచ్చి షోరూంలో అక్కడ ఉన్న హెల్మెట్స్, మిగిలిన అపారల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. మార్నింగ్ బండి సర్వీస్ సెంటర్కి తీసుకొస్తా ఉంటే ఒక పర్సన్ హెల్మెట్ పెట్టుకుని బండి నడుపుతూ మొబైల్ ఆపరేట్ చేస్తున్నాడు. నాకైతే బండి ఆపేసి చెప్పాలనిపించింది, ఆ తలకాయకి హెల్మెట్ అవసరం లేదులే అన్న, కొద్దిగా కామన్ సెన్స్ వాడు అనేసి. ఎందుకు వస్తారో కూడా తెలియదు కొంతమంది, అర్థం కాదు అసలు. షోరూమ్ మొత్తం టైంపాస్ కాకుండా అక్కడెక్కడ తిరుగుతూ ఉంటే బండి కనిపించింది. ఈ హ్యాండిల్ బారు, మిర్రరు, అలాగే ఈ ఓడోమీటర్ చూసి ఏ బండో చెప్పండి ఒకసారి. ఇవన్నీ చూసి మీరు హంటర్ అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇది రాయల్ ఎన్ఫీల్డ్ కొత్తగా లాంచ్ చేసిన స్క్రామ్ 440 బైక్. చూస్తున్నారు కదా ఎల్ఈడి హెడ్లైట్తో ఎంత ముద్దుగా కనిపిస్తుందో బుజ్జిముండ. ఇదైతే బండి ఫ్రంట్ లుక్ గైస్, ఇది సైడ్ లుక్. నాకైతే ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆల్మోస్ట్ జీటీ బండికి ఉండే ఫ్యూయల్ ట్యాంక్ లాగా అనిపించింది డిజైను. రైడర్ సీట్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది. బట్ వెనక సీట్లో కూర్చున్నోడికి మాత్రం చుక్కలే. ఎందుకంటే సీట్ హైట్ కూడా చాలా హైట్ ఉంది. ప్లస్ కంఫర్ట్ అయితే అంతగా లేదు వెనక సీటు. లైటింగ్ అయితే చాలా చాలా ఇంప్రూవ్ అయింది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో. ఇప్పుడు కొత్తగా వస్తున్న ప్రతి బైక్లోనూ కూడా ఎల్ఈడి బల్బ్స్ ఇస్తున్నారు, హెడ్లైట్స్ కానీ ఇండికేటర్స్ కానీ. ఈ బైక్స్లో మనకు అలాయ్ వీల్స్, స్పోక్ వీల్స్ రెండు వేరియేషన్స్ ఉన్నాయి. రెండు వేరియంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కలరింగ్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఆర్ఈ యాప్లో. బైక్ అయితే బ్యాచిలర్స్కి మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బ్యాచిలర్స్ అని ఎందుకంటున్నా అంటే, మ్యారీడ్ కపుల్ ఈ బండి మీద కూర్చుని వెళ్తే మీకన్నా మీ వైఫ్ ఎక్కువ హైట్ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ కూర్చుంటే. సో ఒకసారి కొనే ముందు టెస్ట్ రైడ్ చేసుకుని మంచిగా ఒక ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోండి. నేనైతే వీడియోలు తీస్తూ అలసిపోయాను, కొద్దిసేపు పడుకుంటా గైస్. మంచిగా ఏసీ వేసినారు వీళ్ళు ఇక్కడ. 2 hours later. మొత్తానికి నా నిద్ర అయిపోయింది, బండి సర్వీస్ అయిపోయింది, ఈ వీడియో కూడా అయిపోయింది.